అండ్ సార్ మరో విషయం మాట్లాడుకుందాం. ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారి ఎపిసోడ్ చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆయన బయటికి వచ్చినప్పటి నుంచి కూడా అంటే ట్వీట్లు చేయడం కానీ, నేను వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళిపోతున్నాను, అలాగే ఇప్పుడు మొన్న విచారణకు హాజరై బయటకు వచ్చి కూడా కొన్ని మాటలు మాట్లాడారు ఆయన. అంతేకాకుండా ఆయన చేసినటువంటి ట్వీట్ ఒకటి, అంటే మొత్తం అక్కడ కోటరీకి సంబంధించి రాజు కోట కోటరీ అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. దానికి సంబంధించి కూడా మీరు చూసే ఉంటారు. దట్టు ఏపీసీసీ చీఫ్ షర్మిల గారిని కూడా కలిసి వెళ్ళారు ఆ మధ్య. ఇవన్నీ ఓవరాల్గా చూస్తుంటే కనుక విజయసాయి రెడ్డి గారు నెక్స్ట్ ప్లాన్ కానీ, అంటే ఆయన లేని వైసీపీని అయితే ఊహించుకోవడం కష్టమే, కానీ బయటకు వచ్చేసారు. చాలా కీలకమైన వ్యక్తి. ఎలా అర్థం చేసుకోవచ్చు సార్ విజయసాయి రెడ్డి గారు ప్రస్తుత? ఇది బహుముఖ కోణాల్లో ఆలోచించాలా. ఒక కోణం వచ్చేసి సార్ జగన్ కోణము, ఒక కోణం వచ్చేసి బీజేపీ కోణము, ఇంకొక కోణము సాయిరెడ్డి కోణము. సాయిరెడ్డి, విజయసాయి రెడ్డి దాదాపు 4 దశాబ్దాలుగా 3 తరాలుగా ఆ ఫ్యామిలీతో అనుబంధం ఉంది. రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి 3 తరాలు, 4 దశాబ్దాలు. దట్టు మామూలుగా అందరికి అనేక మంది ఉండొచ్చు, కానీ ఆయన ఆడిటర్. ఆ ఆడిటర్ అనుబంధం అంటే మొత్తం ఈనాడు ప్రపంచాన్ని శాసించేదే ఆర్థిక సంబంధాలు కాబట్టి, ఆ ఆర్థిక సంబంధమైనటువంటి ఆయన కంపెనీలు కానీ, వ్యక్తులకు సంబంధించి కానీ, కుటుంబం సంబంధించి కానీ, ఆయనకు హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ ఎకనామిక్ అఫైర్స్ ఆఫ్ దట్ వైఎస్ఆర్. కాబట్టి అటువంటి ఆర్థికంగా కీలకమైనటువంటి వ్యక్తి. ఆ కుటుంబ వ్యవహారాలు ఆల్మోస్ట్ వాళ్లకు తెలిసిన దానికంటే కూడా ఈయన ఎక్కువ తెలిసింటాయి. జగన్మోహన్ రెడ్డి వ్యవహారాలు తెలిసిండొచ్చు, కానీ ఈయనకు రాజశేఖర వ్యవహారాలు, రాజారెడ్డి వ్యవహారాలు కూడా తెలిసింటాయి. కాబట్టి మొత్తము ఆర్థిక వ్యవహారాలు వాళ్ళ కుటుంబానికి సంబంధించి అందరికంటే ఆయనకి ఎక్కువ తెలిసింటాయి. అది ఒక కోణం. రెండవది, కేసులకు సంబంధించి ఆర్థిక సంబంధమైన కేసులే ఉన్నాయి. ఆ ఆర్థిక సంబంధమైన కేసులు ఈడీ కేసులు కానీ, సిబిఐ కేసులు కానీ, జగన్మోహన్ రెడ్డి A1, ఈయన A2. కాబట్టి దానికి ఆ కేసుల నుంచి రేపు ఇద్దరు బయటపడాలన్నా కానీ, మరి అది కూడా వచ్చేసి ఇద్దరికి సంబంధించిన వ్యవహారము. దాంట్లో వచ్చేసి ఒకరికి తప్పి ఇంకొకరికి మరి దాంట్లో ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలా. మూడవది వచ్చేసి విజయసాయి రెడ్డి ఇప్పటికి కూడా ముందు వచ్చేసి రాజీనామా చేసినప్పుడు కూడా జగన్ రెడ్డికి, భారతమ్మకు కృతజ్ఞతలు, జగన్ బాగుండాలని కోరుకుంటానని చెప్పేసి ఆనాడు చెప్పాడు. నిన్న కూడా వచ్చేసి సిబిసిఐడి గాడికి పోయి బయటకు వచ్చినప్పుడు కూడా ఇప్పటికి కూడా ఆయన కోటరీని నుండి బయటపడితే బాగుపడతాడు, కోటరీ ఆయన బాగుండాలని కోరుకుంటానని చెప్పేసి ఎక్కడో అంతర్లీనంగా ఈడ మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు అన్న సామెత గుర్తుకొస్తా ఉంది. ఇక్కడ జగన్ మీద కోపం కంటే కోపం ఏం పెద్దగా లేదు, కానీ ఆయన కోటరీ మీద ఆయనకు కోపం ఉంది. స్వరం మార్చారండి, జస్ట్ మొన్న స్వరం మార్చారు ఆయన. బట్ అంతవరకు అయితే మాత్రం రాజు కోట కోటరీ ఇదే మాట్లాడుతూ ఉన్నారు ఆయన. అదే కాబట్టి కొంత మనము సరే, అట్ ది సేమ్ టైం ఆయన రిజైన్ చేసినప్పుడు నరేంద్ర మోడీకి, అమిత్ షాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, నన్ను ఇంత వాణి చేసినందులకు నాకు సహకరించాలని వాళ్ళ గురించి పొగడం జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా పొగడం జరిగింది. పవన్ కళ్యాణ్తో నాకు చిరకాల బంధం ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మళ్ళీ అట్ ది సేమ్ టైం నేను వ్యవసాయం చేసుకుంటా అన్నాడు. వ్యవసాయం చేసుకోవచ్చు, అనేక మంది రాజకీయ నాయకులు వ్యవసాయం చేసుకుంటారు. కార్పొరేట్ వ్యవసాయం చేయొచ్చు, మామూలు వ్యవసాయం చేయొచ్చు, వ్యవసాయం చేయొచ్చు. కాబట్టి వ్యవసాయదారుడుగా ఉండొచ్చు. కానీ ఆయనకు వచ్చేసి ఏదో పిల్ల చచ్చినా కంపు చావడం లేదని సామెత ఉంది. బిడ్డ చచ్చినా ఆ యొక్క ప్రసవించినటువంటి ఆ యొక్క వాసన. కాబట్టి ఆయనకు రాజీనామా చేసినా గానీ, వ్యవసాయం చేసుకుంటాని చెప్పినా గానీ ఆయన రాజకీయ వాసన పోయినట్టేం లేదు. కాబట్టి కొన్నాళ్ళకైనా డెఫినెట్ గా వచ్చేసి పొలిటికల్ రీఎంట్రీ తప్పదు. ఆ రీఎంట్రీ ఎట్లుంటుందో చెప్పలేం, కానీ ఆయనకు కొంత ట్రాక్ రికార్డు ఉంది. కాబట్టి ఎందుకంటే ఎంపీగా, ఆడిటర్ గా, ఎడ్యుకేటెడ్ గా, ఆర్థికంగా అన్ని ఉన్నాయి. అంగబలం లేదు కానీ మిగతా అన్ని బలాలు ఉన్నాయి. ఆయనకు అంగబలం తప్ప మేధావి, తిమ్మిని బమ్మిని మమ్మిని తిమ్మి చేయగలడు, బాగా మాట్లాడగలడు, ఇంగ్లీష్ లోను, తెలుగులోను, హిందీలో తెలియదు. కాబట్టి డబ్బులు కావాల్సిన డబ్బులు ఉన్నాయి, ఆర్థిక బలం ఉంది. గతంలో కూడా ఒక పత్రిక స్థాపిస్తాను, నేను ప్రారంభిస్తాను అన్నారు. మొన్నటికి మొన్న కూడా ఒక
న్యూస్ ఛానల్ ప్రారంభిస్తాను అని చెప్పడం కూడా జరిగింది ఆయన. చేయొచ్చు. ఏమి ఆయనకు వచ్చేసి డబ్బు కొదవైతే కదా, Hmm. డబ్బు ఉంది కాబట్టి డబ్బు పెడితే ఎవరు రన్ చేస్తా ఉంటారు, చేయొచ్చు కూడా. అవును. కాబట్టి ఆయన పూర్తిగా వచ్చేసి ఏదో వ్యవసాయదారునిగా సమాజం నుండి సమాజం ఆయన మర్చిపోయే పరిస్థితులే ఉండదు. ఏదో విధంగా వచ్చేసి తన ఉనికిని ఆయన అస్తిత్వాన్ని చాటుకునే దానికి కావాల్సిన శక్తియుక్తులు ఆయన దగ్గర ఉన్నాయనిపిస్తుంది. Yes, ఆ వ్యక్తిత్వం కూడా అలానే అనిపిస్తుంది. ఆయన ఊరికి అన్నాడు కానీ ఇంకా రాజకీయ దూరంగా ఉంటాను ఉండలేడు. ఇక్కడ రెండు విషయాలు సార్. ఒక విషయం ఏంటంటే వైసీపీకి చెందినటువంటి సీనియర్ నేతల్లో, అంటే జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు, ఆయనే పెద్ద కోటరీ గురించి ఆయన మాట్లాడతాడేమిటి, ఆయనే కదా కోటరీ అనేది అంబటి రాంబాబు గారి వెర్షన్. మరోవైపు టీడీపీ వాళ్ళు ముఖ్యంగా, ఎందుకంటే ఇవాళ రేపు టీడీపీ వాళ్ళందరికీ కూడా విజయసాయిరెడ్డి గారి మాటలన్నీ కూడా స్వీట్ అవుతున్నాయి. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డి గారిని నియమించినప్పుడు ఆయన మీద మండిపడ్డ అటువైపున టీడీపీ నేతలంతా కూడా, జస్ట్ లైక్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆయన్ని పొగుడుతున్నారు. అంటే ఆయన చేస్తోంది కరెక్టే అంటున్నారు. ఇవి ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు రాజకీయాలను కాదు, మామూలుగా కూడా శత్రువుకు శత్రువు మిత్రుడు అంటారు. అవునండి. శత్రువుకు శత్రువు మిత్రుడు. అవును. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి విమర్శిస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి శత్రువు వీళ్ళకు, టీడీపీ వాళ్ళకు. కాబట్టి అటువంటి శత్రువుకు ప్రస్తుతానికి శత్రువుగా తయారైన విజయసాయి రెడ్డి వీళ్ళకు మిత్రుడుగా తయారైనాడు. అది ఒకటి. ఇంకా రెండవది, ఒకటి సుమతి పద్యం ఉంది. కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుల శత్రువులోట తథ్యము సుమతి. కమలం వచ్చేసి నీటిలో ఉన్నప్పుడు సూర్యకిరణాలకు ప్రకాశిస్తుంది, పరవశించిపోతుంది. అదే నీటిలో ఉండి బయట వస్తే ఆ సూర్యకిరణాలకు వాడిపోతుంది. కాబట్టి ఆ యొక్క తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుల శత్రువులోట తథ్యము సుమతి అని. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. కాబట్టి ఎవరెవరి అవసరాలు, ఇప్పుడు నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, అనేక పార్టీల్లో ఈవెన్ అనేక మంది నాయకులకు వచ్చేసి మామూలుగా దగ్గర ఉండే వాళ్ళే, క్లోజ్ గా ఉండే వాళ్ళే బయటికి రావడము, వేరే పార్టీలు పెట్టడము, ఇవన్నీ చూస్తున్నాం కదా మనం. మనం ఒక జగన్మోహన్ రెడ్డి విషయంలోనే కాదు, అనేక మంది జరుగుతూ ఉంటే ఇవి తప్పదు. వచ్చేసి ఒకే కుటుంబంలో రకరకాల పార్టీలకు చెందిన వాళ్ళు ఉండడం చాలా చూసామండి అలాంటివి. అవునండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నీలం ఫ్యామిలీనే. నీలం రాజశేఖర రెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి సొంతం అన్నదమ్ములు. ఈయనేమో నీలం సంజీవ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పరంగా దేశంలోనే అత్యంత నాయకుడు. నీలం రాజశేఖర రెడ్డి కమ్యూనిస్టు పార్టీ పరంగా ఆ రోజు నుండి కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీలే. ఒక పార్టీ తరపున ఈయన, ఒక పార్టీ తరపున ఆయన జాతీయ స్థాయి నాయకులు అయిపోయినారు. తరిమల నాగిరెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి బాబా బామర్తులు. ఆయన చెల్లెల్ని ఈయన చెల్లెల్ని ఆయన చేసుకున్నారు. ఇద్దరు కంటెస్ట్ చేశారు, ఒకరు కాంగ్రెస్ తరపున, ఒకరు కమ్యూనిస్ట్ తరపున అనంతపురానికి. కాబట్టి ఇవి విజయరాజ సింధియా, బీజేపీ విజయరాజ సింధియా ఫ్యామిలీ కానీ తర్వాత అనేక ఫ్యామిలీస్ లో ఉంటాయిలేండి. ఈవెన్ మన ఫ్యామిలీస్ లో కూడా, ఇప్పుడు నా ఫ్యామిలీస్ లో ఏమందరూ నా కాంగ్రెస్ నాతో పాటు ఉన్నారా, కొందరు వైకాపా ఉన్నారు, మా బంధువులు కొందరు టీడీపీలో ఉన్నారు. ఫ్యామిలీస్ లో ఉంటాయిలేండి. అవునండి, డెఫినెట్లీ సార్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సార్, ముఖ్యంగా ఆయన మొన్న మాట్లాడుతూ బయటకు వచ్చాక, విచారణ అయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడిన మాటల్లో కీలకమైన విషయాలు చివరిగా కొన్ని ప్రస్తావించారు ఆయన. అవేంటంటే త్వరలో చాలా పెద్ద పెద్ద తలకాయల పేర్లు బయటకు వస్తాయి అనేటువంటిది. ఇప్పుడు అసలైన సందేహం అందరికీ వస్తుంది, వైసీపీ భయపడుతోందా విజయసాయిరెడ్డి గారికి అండ్ అనే మాట ఒకటి తెరపైకి వస్తుంది. అంతేకాకుండా విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు ఏదో ఒక పార్టీ పంచన చేరి, అంటే కొంచెం గట్టి పార్టీయే, జాతీయ పార్టీ పంచనే చేరి ఆయన అప్రూవర్గా మారేటువంటి అవకాశం ఏమైనా ఉందా అనేటువంటి విషయాలు కూడా వస్తున్నాయి. ఇక్కడ రెండు విషయాలు మీరు చెప్పినట్లు, అతను కీలకమైన వ్యక్తి, నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే ఆడిటర్ కాబట్టి, తర్వాత A2గా ఉన్నాడు కాబట్టి, రాజకీయంగా ఎంటర్ అయినాక అంతకుముందు పార్టీకి కుటుంబానికి అనుబంధమే కాకుండా, ఆడిటరే కాకుండా పొలిటికల్గా వచ్చిన తర్వాత జగన్కు కుడిభుజంగా అన్ని వ్యవహారాల్లో ఉన్నాడు కాబట్టి, ప్రతి పాలసీ విధానంలో మద్యం పాలసీ కానీ, శాండ్ పాలసీ కానీ, దేంట్లో కూడా వచ్చేసి పూర్తిగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఆయన చేతిలో ఉన్నటువంటి సమాచారము జగన్మోహన్ రెడ్డికి, వైకాపాకు సంబంధించింది మంచి కానీ చెడ్డ కానీ ఆయన చేతిలో ఉన్నంత సమాచారం ఎవరి చేతిలో ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి డెఫినెట్గా మాయల్ పక్కీరి ప్రాణము సప్త సముద్రాల అవతల చెలుకలో ఉన్నట్లు డెఫినెట్గా వైకాపా యొక్క గుట్టురట్లన్నీ విజయసాయి రెడ్డి చేతిలో ఉండేదానికి ఆస్కారం ఉంది. దట్ ఈస్ నంబర్ 1 ఆయన యాంగిల్ గా.
కానీ రెండవది వచ్చేసి ఇక్కడ ఈయన A2గా ఈయన ఉన్నాడు. ఈవెన్ కేసులు అన్ని కేసుల్లో ఈయన A2గా ఉన్నాడు. దానికి ఏదన్నా అవకాశం వస్తే A1తో పాటు A2 కూడా ఇరుక్కపోవాల్సి వస్తుంది. ఎంత ఒకవేళ అప్రూవర్గా మారినా కానీ మరి ఎంతవరకు ఉంటుందో. ఈ యొక్క క్రిమినల్ కేసులు వేరు, సివిల్ కేసులు వేరు. క్రిమినల్ కేసులు అంటే అప్రూవర్గా మారితే అది ఒక టైప్ ఉంటుంది. సివిల్ కేసుల్లో వచ్చేసి అప్రూవర్గా మారితే పెద్ద వెయిట్ ఉండదేమో నా అభిప్రాయం. సివిల్ కేసుల్లో అప్రూవర్ వచ్చేసి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ ఉంటారు కాబట్టి అది ఈవెన్ జగన్ ఇరికించాలని చూస్తే ఆయన కూడా ఇరుక్కుపోయేది కూడా ఉంటుంది. అది రెండవది. మూడవది, ఇప్పటికైనా జగన్ మీద వ్యతిరేకత వచ్చేసి స్థానికంగా ఉండే టీడీపీకి, జనసేనకు ఉండొచ్చేమో కానీ బీజేపీకి నాకు తెలిసి ఇప్పటికి కూడా జగన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి వాళ్ళు వచ్చేసి ఇద్దరి ప్రేరాల ముద్దుల మూడుగానే బిహేవ్ చేస్తుంది బీజేపీ. అటు టీడీపీ కావాలా, ఇటు జగన్ కూడా కావాలనే అభిప్రాయంలోనే జగన్ కి పెద్దగా వ్యతిరేకంగా కేసుల విషయంలో కానీ, వివేకానంద విషయంలో కానీ, కోడికత్తి విషయంలో కానీ ఇవన్నీ చూసినప్పుడు ఏం బీజేపీకి జగన్ మీద పెద్దగా వ్యతిరేకత ఉంటే నాకేం అనిపించలేదు. కాబట్టి విజయసాయి రెడ్డి ఒకవేళ బీజేపీలో చేరినా విజయసాయి రెడ్డిని పనిముట్టుగా జగన్మోహన్ రెడ్డి మీద కచ్చి తెచ్చుకునే దానికి కావాలంటే సిబిసిఐడి వాళ్ళ చేతిలో ఉంది కదా. అవునండి. ప్రధానమంత్రి చేతిలో సిబిసిఐడి, ఈడీ చేతి ఫైనాన్స్ చేతిలో ఈడీ. కాబట్టి ఏమి విజయసాయి రెడ్డి అవసరం లేకుండా కూడా బీజేపీ అనుకుంటే జగన్మోహన్ రెడ్డిని ఏమి జయలలితను శశికళను చేసినట్టు ఎంతసేపు చేయాలనుకుంటే వాళ్ళకి వచ్చేసి జగన్మోహన్ చేయాలనుకుంటే నథింగ్ అనమాట. జయలలిత శశికళ కేసుల కంటే అనేక కేసులు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి. ఆల్రెడీ దాదాపు 14 సంవత్సరాల కేసులు ఉన్నాయి. కాబట్టి ఏదో విజయసాయి రెడ్డిని తీసుకొని దాని ఇన్ఫర్మేషన్ తీసుకొని చేయాల్సినంత అవసరం లేదు. అయినప్పటికీ విజయసాయి రెడ్డి తీసుకొని జగన్ మీద అంత బీజేపీకి వ్యతిరేకత ఉందని అనుకోవడం లేదు. కాబట్టి ఆ కోణంలో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ దగ్గర సమాచారం ఉండేది వాస్తవమే. దాన్ని టీడీపీకి ఇచ్చేంత మాత్రాన్ని వీళ్ళు చేసేది ఏమి లేదు. ఓకే అండి. అంటే ఆయనకు కూడా నష్టం జరుగుతుంది ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారికి. అదే కాబట్టి చూడాలి. ఈ రెండు మనం వచ్చేసి ఆ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండేది. అది వైకాపాకు న్యాచురల్ గా మన గురించి సమాచారము అవతల వ్యక్తికి వచ్చేసి తెలిసినప్పుడు న్యాచురల్ గా అది ఆ భయం వెంటాడుతూ ఉంటుంది. అది మిగతా అందరికంటే జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి అంటే ఉంటుంది. మరి అయినప్పుడు ఎందుకు దూరం చేస్తున్నాడు అంటే అతనిలో రెండు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిలో కూడా ఆయనలో రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి. భయపడే క్యారెక్టర్ ఉంది, మళ్ళా అహము రెండు ఉన్నాయి. నయము సోయమంటల్లా రెండు ఉన్నాయి వచ్చేసి. కాబట్టి చూద్దామనే వయసులో ఉన్నాడు కదా, డబ్బులు దండిగా ఉన్నాయి కదా, కాబట్టి ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, రాజశేఖర రెడ్డి కొడుకు కదా, చూస్తాములేనే దొమ్మధైర్యము ఉంటుంది. కానీ అట్ ది సేమ్ టైం అనేక సందర్భాల్లో మళ్ళా దిగొచ్చిన సందర్భం ఉన్నాయి. ఇప్పుడు ఇదే అంబానీ, ఆదాని వచ్చేసి రిలయన్స్ అంబానీ వాళ్ళ నాయన చౌక్ కారణం అని చెప్పేసి మళ్ళీ ఆయన రికమెండ్ చేసిన పరిమళనత్వానికే రాజ్యసభ సీట్ ఇచ్చాడు. మొన్న వచ్చేసి నేను అసెంబ్లీకి పోను ప్రత్యేక అది వచ్చేసి ప్రతిపక్ష నాయకుని హోదా అని చెప్పి అది యువకనుగానే మళ్ళీ పోయాడు. కాబట్టి ఆయనకు చెప్తానులే, అందితే జుట్టు అందకుంటే కాలు రెండు తెలుసు జగన్మోహన్ రెడ్డికి. చూడాలి మరి ఏమవుతుందో. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మీ వెర్షన్స్ వినిపించినందుకు. నమస్తే.